వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాం అంటే మనం అయితే బయటికి వెళ్ళి ఇప్పుడు సన్ గ్లాసెస్ కొందాం అనుకుంటున్నాం. అంటే నాకు సన్ గ్లాసెస్ అంటే పెద్ద నచ్చవు, కానీ ఈ మధ్య సన్ బాగా ఎక్కువ ఫేస్ కొడుతుంది అనమాట. సో ఆ సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం అయితే ఇప్పుడు సన్ గ్లాసెస్ కొనడానికి వెళ్తున్నాం. సో అన్ఫార్చునేట్లీ మా సిటీలో ఓన్లీ ఒక ప్లేస్ ఉండిద్ది గ్లాసెస్ కోసం, సన్ గ్లాస్ హట్ అని. సో ఇప్పుడు మనం మాల్కి వెళ్ళేసి గ్లాసెస్ కొనబోతున్నాం. సో మనం అయితే ఈ మధ్య కార్ వాడక చాలా రోజులు అయిపోయింది, ఇప్పుడు బయట పెట్టాం. సో మనం చూడొచ్చు కార్ వాడకపోయేసరికి కార్ మొత్తం తుప్పు పట్టేసింది. మొత్తం ఈ బ్రేక్ అయితే కానీ ఇవన్నీ డిస్క్ చూసారా, మొత్తం తుప్పు పట్టింది. నేను చాలా ఈ మధ్య వర్షం పడుతుంది రోజు, నేను కార్ సరిగ్గా బయటికి తీపేసరికి మొత్తం తుప్పుగా అయిపోయింది. సో మనం అయితే ఇప్పుడు కార్ బయటికి తీస్తున్నాం. నేను చాలా తక్కువ ఈ మధ్య కార్ అనేది బయటికి తీస్తున్నాను అనమాట. సో అందుకనే మొత్తం రస్ట్ అయిపోయింది. అలాగే రీసెంట్గా కొత్త షూస్ కొన్నాను, నాకైతే చాలా బాగా నచ్చినాయి. సో మీరు వచ్చి నాకు ఇలాంటి డిఫరెంట్ జార్డన్స్ ఇవి. సో డిఫరెంట్ కలర్స్ పడడం నాకు బాగా ఇష్టం అనమాట. అన్ని కలర్స్ కవర్ చేశాను, జస్ట్ ఒక 1 or 2 కలర్స్ పెండింగ్ ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు వెళ్ళేసి గ్లాసెస్ కొందాం అనమాట. సో గ్లాసెస్ అనేది నాకు పర్టికులర్ బ్రాండ్ గురించి ఏం పెద్ద ఫరక్ పడదు, కానీ యాజ్ లాంగ్ యాజ్ నాకు సన్ నుంచి ప్రొడక్ట్ చేసేది ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఏదైనా పోలరైజ్డ్ గ్లాసెస్ ఉంటే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాండ్ అయితే నేను తీసుకుందాం అనుకుంటున్నాను. బేసికల్లీ వాళ్ళ దగ్గర 2 ఉంటాయి, ఈ రేబాన్, ఓక్లీ, ప్రాడా ఇవన్నీ. సో వాటిలో మంచి వాటిని చూసి మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ మీన్ వెల్ మనం ఏం చేద్దామంటే, ఈ దారిలో వెళ్ళేటప్పుడు బోబో టీ అని ఉండిద్ది అనమాట. సో బోబో టీ ఈజ్ కైండ్ ఆఫ్ జపనీస్ టీ లాంటిది అనమాట. సో వాళ్ళ దగ్గర మనం నాకు కొంచెం చల్లగా తాగాలనిపిస్తుంది. సో ఇప్పుడు టారో షేక్ అనేది నేను ఆర్డర్ చేసుకుంటున్నాను. సో బేసికలీ మనం యూబర్లో ఆర్డర్ చేసుకొని పిక్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆర్డర్ చెప్పి మళ్ళీ ఒక 5 to 10 minutes మనం టైం వేస్ట్ చేయాలన్నమాట వెయిట్ చేసి. సో నాకు బేసికలీ ఇలా వెయిట్ చేయడం అస్సలు నచ్చదు. ఒక $2-3 ఎక్కువైనా పర్లేదు, కానీ ఫాస్ట్గా ఆర్డర్ వచ్చేది చూసుకుంటాను. అట్లాగే నాకు మొత్తం యూబర్ ప్రీమియం కాబట్టి మనకి వెయిటింగ్ టైం ఏమి ఉండదు, అలాగే డెలివరీ ఛార్జెస్ కూడా ఏముండవు. సో మనం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకుందాం. సో ఈ బోబోటి అన్ని లొకేషన్స్లో ఉండవు, చాలా తక్కువ లొకేషన్స్లో ఉంటాయి. సో ఈ లొకేషన్స్లో మీ దగ్గర లొకేషన్ ఉంటే మాత్రం మీకు టారో షేక్ ట్రై చేయండి. సో నేనైతే పికప్ పెట్టుకుంటున్నాను. సో లార్జ్ సో ఇలా అనమాట, మనం మొత్తం ఇలా పికప్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. నా లిస్ట్లో అయితే చాలా ఉన్నాయి, అవన్నీ నేను రిమూవ్ చేసేసి దాని తర్వాత నేను ఇదైతే ఆర్డర్ చేస్తాను. సో మనమైతే బోబోటి దారిలో పికప్ చేసుకొని దాని తర్వాత మాల్కి వెళ్దాం, ఎందుకంటే ఇదంతా ఒకే లైన్లో ఉండిద్ది. సో మనం చూడొచ్చు బయట ఎండ అయితే ఎలా వస్తుందో, టెంపరేచర్ చాలా ఎక్కువ వస్తుంది. సో మన ఫోన్ వస్తుంది, ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి దాని తర్వాత సో మనమైతే ఆర్డర్ ప్లేస్ చేసాం అనమాట. సో మనకి ఇలా ఉండిద్ది యూబర్ యాప్లో. సో ఇలా పికప్ చేసుకోవచ్చు మనమే. సో ఇక్కడ నుంచి ఒక 2 kilometers 3 kilometers డ్రైవ్ ఉండిద్ది, అలాగే అది 5 minutes డ్రైవ్లో ఉండిద్ది. సో మనం వెళ్ళేసరికి మోస్ట్లీ అయిపోయేస్తారు. అక్కడికి వెళ్ళి లైన్లో వెయిట్ చేసే కంటే మనం ఇలాగా ముందే ఆర్డర్ చేసుకుని వెళ్ళడం నాకు ఇష్టం అనమాట. సో ఇక్కడ నుంచి మనం తీసుకొని డైరెక్ట్గా ఇంకా మాల్కి వెళ్ళిపోయి చూద్దాం. ఏదైనా నచ్చితేనే తీసుకుంటాం, నచ్చకపోతే నాకైతే పెద్ద ఫ్యాన్సీ ఇలాంటి ఏమి ఇష్టం లేదు. జస్ట్ యాజ్ లాంగ్ యాజ్ సన్ నుంచి నన్ను ప్రొడక్ట్ చేస్తే అదే చాలా అనమాట. సో మనమైతే ఇప్పుడు అది తీసుకొని దాని తర్వాత మనం డైరెక్ట్గా మాల్కి వెళ్ళిపోదాం. సో అసలు మా రెస్టారెంట్కి వెళ్ళేసి డౌన్ టౌన్లో ఉండేది, మా డౌన్ టౌన్ చాలా చిన్నగా ఉండేది అనమాట. సో డౌన్ టౌన్కి వెళ్ళేసి తీసుకొని అక్కడి నుంచి మనం మాల్కి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే బోబోటీకి వచ్చేసి బోబోటీ ఇలా పిక్ చేస్తున్నాం. అంటే ఇది కొంచెం ఇలా పర్పుల్ కలర్లో ఉండేది, దీన్ని టారో షేక్ అంటారు. సో మనం చూడొచ్చు ఇలా ఉంటుంది అనమాట డౌన్ టౌన్లో స్టోర్ బోబోటీ అని చెప్పేసి. లోపల ఎవరు ఉండరు, ఎప్పుడు ఎంటీగానే ఉండేది. సో నేనే వీళ్ళ పొటెన్షియల్ కస్టమర్ అనమాట, ఇప్పుడు నేనే ఫ్రీక్వెంట్గా ఆర్డర్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా ట్రై చేయాలంటే పోతే ట్రై చేసి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మాల్కి. మాల్ ఒక 2 kilometers ఉంటుంది. మా సిటీ చాలా చిన్నదనమాట, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా జస్ట్ మనకి 10 minutesలో వెళ్ళిపోవచ్చు. సో అలాగే ఇప్పుడు అయితే మనం చూడొచ్చు ఫ్యూయల్ కూడా మనకి రేంజ్ చాలా తక్కువ ఉంది, 70 kilometers ఉంది. సో మనం కొంచెం ఫ్యూయల్ రిటర్న్లో పాప్ చేద్దాం. సో ఇలా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా మాల్కి. సో మనం ఇలా కెమెరా పట్టుకొని డ్రైవ్ చేస్తే కొంచెం క్రైమ్ అనమాట, అందుకని మనం కెమెరా ఆపేసి డైరెక్ట్గా మాల్కి వెళ్ళిపోదాం. సో మనైతే ఇప్పుడు మాల్ దగ్గరికి వచ్చాం. మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే ల్యాన్స్డౌన్ ప్లేస్. మా సిటీలో ఒకే ఒక మాల్ ఉంటుంది, చాలా హ్యాపీనింగ్ ప్లేస్. ఎందుకంటే మనం ఇక్కడ రిటర్న్ చూసామంటే నీకు కనజూపు మీద ఎక్కడ చూసినా మనకి మొత్తం కార్సే ఉంటాయి. సో మనమైతే నియరెస్ట్ పార్కింగ్ లాట్లో కార్ పార్క్ చేసాం. సో దీని తర్వాత లోపలికి వెళ్ళేసి మనం అయితే గ్లాసెస్ చూస్తాం. సో బేసికల్లీ మాల్లో ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట. నాకు అందుకే పెద్ద ఎక్కువ నేను గోపురం అన్ని బయట తీను. సో సిటీ మొత్తం ఎక్కడ లేని ముసలందరూ ఇక్కడికి వస్తారు, మోస్ట్లీ ఇక్కడ మొత్తం కెనడియన్స్ ఉంటారు. సో మనం లోపలికి వెళ్ళేసి నచ్చితే తీసుకొని బయటకు వద్దాం. బయటకు వచ్చాక మళ్ళీ కలుస్తాను.
సో మనమైతే ఇప్పుడే సన్ గ్లాసెస్ అట్ నుంచి బయటకు వచ్చాం. సో బేసికలీ మా సిటీలో సన్ గ్లాసెస్ అట్ ఉండేది. సో నాకు ఈ రేబన్ ట్రై చేశాను అనమాట. సో చూడడానికి కొంచెం బాగానే ఉంది, కానీ నాకైతే పోలరైజ్ గ్లాసెస్ చాలా ఇష్టం. సో పోలరైజ్, నాన్ పోలరైజ్ అంటే బేసికలీ గ్లాసెస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో పోలరైజ్ గ్లాసెస్, ఇంకోటేమో నాన్ పోలరైజ్ గ్లాసెస్. సో ఈ పోలరైజ్ ఏం చేస్తుంది అంటే మనకి సన్ రేస్ ని చాలా వరకు మనకి కాపాడిద్ది అనమాట, మనకి ఎఫెక్ట్ పడకుండా. సో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి నార్మల్ దానికన్నా, కానీ వర్త్ ఇట్ అనమాట. మనం ఇది అటు ఇటుగా మనకి ఒక 18,000 రూపీస్ పడిద్ది. సో కానీ ఇది మనకి రియల్లీ వర్త్ ఇట్ అనమాట, ఎందుకంటే ఈ సన్ రైజ్ అన్ని మన కళ్ళలో హిట్ అయ్యే కంటే కొంచెం సన్ నుంచి ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అనమాట. సో అందుకే నేను తీసుకున్నాను. కానీ దీనికి ప్రొటెక్షన్ అలాంటి ఏం తీసుకోలేదు, ఎందుకంటే జస్ట్ $300 కాబట్టి మనం ప్రొటెక్షన్ ఏమి ఇంక్లూడ్ చేయలేదు. సో ఒకసారి ఈ గోప్రోతో ట్రై చేద్దాం, మనకి ఎఫెక్ట్ అండ్ డిఫరెన్స్. సో ఇప్పుడు మనం ఇది నార్మల్ కెమెరాతో మీరు చూస్తే ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు కానీ ఒక పోలరైజ్డ్ దాంతో చూస్తే నీకు ఇలా కనిపించింది అనమాట. అంటే నీకు ప్రాపర్ ఒక కైండ్ ఆఫ్ లేయర్ ఉన్నట్టు మొత్తం కనిపించింది. నీకు సన్లైట్ ని మాత్రం మంచిగా బ్లాక్ చేసిద్ది అనమాట. సో దట్స్ అబౌట్ ద వీడియో గైస్. మనం అయితే జస్ట్ ర్యాండమ్ గా ఇలా సన్ గ్లాసెస్ కొనడానికి వచ్చాం అనమాట. అంతే. ఇప్పుడైతే మనం డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతాం. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.